హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ అనమాట. అదేనండి, మన ఊరికైతే వచ్చేసేయండి. మన ఊరు ఎలా ఉంది ఏంటనే చూపించేస్తాను. అండ్ నేను వచ్చి అయితే ఒక 10 days అవుతుంది, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నామన్నమాట. నార్మల్గా చెప్పాను అంతకుముందు మీకు, కిడ్స్కి అయితే కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మరేమో నా వాయిస్ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. నాదే కాదండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరిది అట్లానే అయింది. అటు అత్తింటి సైడు పుట్టింటి సైడ్ ఇద్దరికీ కూడా బాగాలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసేమో మేము మా పేరెంట్స్కి అంటించాము. అక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ నాకు వచ్చింది దగ్గు. ఏంటో తెలీదు, ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను ఎక్కువ కూల్ డ్రింక్స్ కూడా తాగను, బట్ ఏంటో వెదర్ వల్ల మరేమో చిన్న కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వస్తుంది. అలానే జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తున్నాను అనమాట హెల్త్ విషయంలో. ఇది వచ్చేసి మన ఊరు అనమాట. మేము ఫ్రీగా ఉన్నామని చెప్పేసి జస్ట్ ఒక రౌండ్ అయినా వేయాల్సిందే ఊరు వచ్చినప్పుడు పొలం సైడు. ఎందుకనో చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు అయిపోయింది, నాకు చాలా ఇష్టము. కొంతమంది అయితే వీడియోస్ కోసమే వెళ్తున్నానని అయితే అనుకుంటున్నారంట, బట్ నేను పర్టికులర్గా వెళ్ళాలని అయితే వెళ్ళానండి. నేను ఎప్పుడు అంతే ఊర్లో ఉన్నా లేక ఎక్కడున్నా ఇన్ కేసు స్కూల్ నుంచి రాగానే అయినా కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వస్తాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇటు సైడ్. మేము సమ్మర్లో అయినా పొలం వెళ్తూ ఉంటాం అనమాట. ఈవినింగ్ టైంలో 3 o'clock ఆ టైంలో చల్లని గాలి వస్తూ ఉంటుంది. అందరం ఒక చోట గ్యాదర్ అవుతాం కాబట్టి పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది, అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఇది మర్చిపోలేను అనమాట. చక్కగా ప్రశాంతంగా అలా ఒక రౌండ్ అనేది వేస్తూ ఉంటాను. కిడ్స్ ఉంటే కిడ్స్తో పాటు కూడా నేను వెళ్ళొస్తూ ఉంటాను. అండ్ అలానే మన వీడియోలోకి వచ్చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఫుల్గా అయితే వాటర్ వచ్చేస్తున్నాయి, బట్ మనకైతే కాలువలు బంద్ చేశారు, వరదలు వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కువ వర్షాల వల్ల. అయినా మనకి వరద నీరు వల్ల మరేమో అంటే వర్షపు నీరు వల్ల అనుకుంటా ఫుల్ మురికిగా అయితే ఉన్నాయి. అండ్ అలా అయితే మేము చిన్నగా బయలుదేరాము. మనకి ఇక్కడ పొలంలో వర్క్ చేస్తున్నారనమాట. సో అమ్మకు కూడా బాగా నీరసంగా ఉంది, ఫుల్ జలుబు దగ్గు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అయితే నేను పొలం వస్తున్నాను అనమాట. సో మన నారదొడ్లో అయితే నారు పీకుతూ ఉన్నారు. మొత్తం నాటైతే కంప్లీట్ అయిపోయి చాలా డేస్ అవుతుంది. వర్షానికి ముందు అయితే వేశారు, మొక్క అయితే బతికిపోయింది. బట్ మన నారదొడ్లో కొంచెము నారుంది, అదైతే మనం అమ్మేసాము. అమ్మంగా కొంచెం మిగిలిందనమాట, దాన్ని అయితే మనం నారదొడ్లో నాటించాలి. సో వాటి కోసం అయితే మా మామయ్య వాళ్ళందరూ పీకుతూ ఉన్నారు, పేరెంట్స్. అండ్ ఇంకా రిమైనింగ్ మిగిలింది మన ఊరి దగ్గర పన్నెండువారిపాలెం వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఫ్రీగా ఇచ్చామన్నమాట. సో వాళ్ళైతే ఒక సైడు పీకుతూ ఉన్నారన్నమాట తీసుకెళ్ళిపోవడానికి నారైతే. అండ్ వాళ్ళు తీసుకెళ్ళిపోగా అండ్ ఎలుకలు అయితే కొట్టేసి అది మొత్తం క్లీన్ చేసి అయితే మంచిగా నాటు అనేది వేస్తారు. నేనైతే ముందు రోజు వెళ్ళాను కదా, ఆ నెక్స్ట్ డే అయితే నాటు వేసేసారు, కూడా మొత్తం క్లియర్ చేసేసారు. అండ్ అలానే నాటు వేసిన దగ్గర నుంచి అంటే నారిత్నాలు పోసే ముందు నుంచి మనకి ఎలుకబుట్లు అనేది పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా పెట్టేసారు అనమాట. చూసారు కదా మన వీడియోలో బూసులు ఎలా తిరుగుతున్నాయో. ఇక్కడైతే దోమలు ఉన్నాయన్నమాట. సో దోమల వల్ల మనకి బూచులు అనేవి ఆడుతూ ఉంటాయి, వర్షం వస్తున్నా అలా కొన్ని సెంటెన్స్ ఉంటాయి. అలా వచ్చేసి నేను వాళ్ళతో మాట్లాడి నాటు వాళ్ళకైతే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అయితే నేను ఇంకా రిటర్న్ అయిపోయాను. అలానే విలేజ్ వెదర్ నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయొచ్చు కదా. ఇక్కడ వచ్చేసి వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. కొంచెం మాట్లాడేటప్పుడు కూడా వాయిస్ ఇదిలా ఉంటుందండి, బట్ తప్పట్లేదు. రీసెంట్గా అయితే మన కాలువలు అనేవి పొడికలు తీశారు కదా, అప్పుడు మన గోరింతాకు మొక్క కూడా కట్ చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడే కొంచెం చిన్నగా చిగురు అనేది వస్తూ ఉందన్నమాట. సో ఇక అట్లా రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం అలా వ్యూ అనేది కొంచెం వీడియో తీసుకున్నాను. తీసుకుని మెమరీగా ఉంటుంది వచ్చినప్పుడు అని చెప్పేసి ఇదైతే పర్టికులర్గా యూట్యూబ్ కోసం అయితే తీసాను అనమాట. ఇంత కంప్లీట్గా అయితే నేను ఎప్పుడు తీయను. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య వచ్చాడనమాట. తను అల్లరి చేస్తూ ఉన్నాడు, పక్కనే కాలువలు కదా. సో అందుకని రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయిపోయి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అండ్ అలానే ఇక్కడ మనకి ఈ వెదర్లో బాగా జలుబు దగ్గు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, సూక్ష్మజీవులు కదా. సో అందుకనో మరేమో
బాగా గొంతు నొప్పి అయితే వస్తుంది. నా చిన్న బేబీకి రీసెంట్గా బర్త్డే అయింది కదా, 1 ఇయర్ బర్త్డే. తనైతే నైట్ టైము బాగా దగ్గుతూ ఉంటుందండి, పెద్దవాళ్ళు తగ్గినట్టు. సో తనైతే బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. డిస్టర్బ్ చేయడం అంటే తను బాగా ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. అన్నీ తెలిసిన మనమే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండలేము. సో మా చిన్ని పాప అయితే హనీ పాప బాగా ఇబ్బంది పడుతుందండి. బట్ ఇప్పుడైతే కొంచెం కవర్ అయింది. అండ్ అలానే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. అలానే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అనేది క్యాప్చర్ చేశాను అనమాట. సో హాస్పిటల్కి అయితే సడన్గా తీసుకెళ్ళిపోయాను. ఇద్దరికి కళ్ళు మంటలు వచ్చేసినాయి. మనిషికి అయితే సింటమ్స్ అయితే ఫస్ట్ అలా వచ్చినాయి, దగ్గు జలుబు. అండ్ కళ్ళు అయితే వాసిపోయినాయి మా మనిషికి, అదే కన్నేకండి. సో కళ్ళు అయితే బాగా మంటలు వచ్చేసి తట్టుకోలేకపోయాడు. సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఒక 1 డేకి తను రికవరీ అయ్యాడు. బట్ జలుబు దగ్గు అనేది స్టిల్ ఇప్పటికే ఉన్నాయి. దగ్గు మాత్రం చాలా సఫర్ అవుతున్నారండి. అండ్ అలానే ప్రతి ఒక్కరూ కిడ్స్ని అయితే మెయిన్ జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. అంతే వీడియో. బాయ్.